తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సువర్ణ అధ్యాయం లిఖించిందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ అన్నారు. సామాజిక న్యాయాన్ని నెరవేర్చడంలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలో కులగణన చేపట్టిందన్నారు. సామాజిక న్యాయాన్ని సాధించకుండా ఆర్థిక న్యాయాన్ని సాధించడం సాధ్యం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెనుకబడిన ముస్లింలను గుర్తించి రిజర్వేషన్లలో చట్టభద్రత కల్పించాలని నిర్ణయించడం అభినందనీయమని రియాజ్ కొనియాడారు. భారత రాజ్యాంగం భారత ప్రజానీకానికి సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది. సామాజిక న్యాయం సాధించబడకుండా ఆర్థిక న్యాయాన్ని కానీ రాజకీయ న్యాయాన్ని కానీ ప్రజలకు అందజేయడం సాధ్యం కాదు. ఆ నేపథ్యంలోనే భారత చరిత్రలో కొత్త ఇతిహాసాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో సువర్ణ అక్షరాలతోటి ఈరోజు లిఖించింది. ప్రధానంగా మేమెంతో మాకంతా అనే ఒక ప్రజాస్వామ్య నినాదం ఏదైతుందో ఆ నినాదాన్ని ఆచరణలో తీసుకొచ్చే క్రమంలో భాగంగానే మేము ఈరోజు కుల గణనను దిగ్విజయంగా చేశాం. ఆ రూపంలోనే షెడ్యూల్ కులాలకు సంబంధించిన వర్గీకరణ చేసి ఎవరికి చెందాల్సిన వాటా వారికి చెందడమే న్యాయం అనే డిక్షనరీ సూత్రం ఏదైతుందో దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చాం. అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లకి ఈరోజు వెనుకబడిన ముస్లింల యొక్క జనాభాను గుర్తించి ఆ ముస్లిం రిజర్వేషన్ని మేము చట్టబద్ధత తీసుకొచ్చాం. బహుశా భారతదేశంలో ఈరోజు ఉనికిలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఈ చారిత్రక ఘనతను విజయ రూపంలోకి తీసుకొచ్చి ఈ స్వప్నాన్ని బలవంతం చేసిన ఘనత రేవంత్ రెడ్డి.